అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. మరణంలోనూ ఇతరులకు జీవం పోయడం అంటే ఇదేనేమో. నంద్యాల జిల్లా పాములపాడు మండల సమీపంలో భానుముక్కల క్రాస్ దగ్గర ఒక యువకుడు బైకు అదుపు తప్పి కోమాలోకి వెళ్ళిపోయి తలకు బలమైన గాయం తగలడం వల్ల రక్తపు మడుగులో మునిగి తేలడం ఒక విషాదకరమైనటువంటి సంఘటన. అయితే మానవత్వం మరిచిన ఈ మనుషులు కనీసం ఆ పిల్లవాడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ చూసుకుంటూ పోయారే తప్ప ఆ పిల్లవాడిని కనీస మానవత్వంతో 108కు కానీ ఇతర ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ ఇతర హాస్పిటల్ కానీ పంపించడం కానీ జరగలేదు అనేటువంటిది అత్యంత విషాదకరమైనటువంటిది, బాధాకరమైనటువంటి సంఘటన. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణంలోని తొగటగిరికి చెందినటువంటి ప్రశాంత్ అనేటువంటి యువకుడు హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడు ఆత్మకూరు ప్రాంతంలోని భానుముక్కల క్రాస్ దగ్గర బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు కింద పడడం, తర్వాత కోమాలోకి వెళ్ళిపోవడం, ఆ యొక్క రక్తస్రావం జరగడం, ఈ యొక్క మనుషులు ఎవరైనా కానీ హాస్పిటల్కు చేర్చకపోవడం అనేటువంటిది ఇది ఒక ఎత్తు. అయితే ఈ యొక్క ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత, బంధుమిత్రులకు తెలిసిన తర్వాత కర్నూలులో ఉండేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్కు చేర్పించడం, తర్వాత అక్కడ డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని, తర్వాత ఏమి ప్రయోజనం లేదు అని చెప్పిన తర్వాత డాక్టర్లు ఆ కుటుంబాన్ని మోటివేట్ చేయడం, అంటే చనిపోయిన తర్వాత కూడా నీ కుమారుడు ఇతరులకు ఉపయోగపడే రకంగా ఆ డాక్టర్లు మోటివేట్ చేసిన తర్వాత మొరటుగా అంటే ఒక వ్యవసాయకంగా బతికేటువంటి ఆ కుటుంబం కొడుకు చనిపోయాడు అనేటువంటి ఆ విషాద సంఘటనలో కూడా, ఆ ఘటనలో కూడా ఆ తల్లిదండ్రులు విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచన చేసి ఈ యొక్క ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి యొక్క తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి కృష్ణవేణి తీసుకున్నటువంటి నిర్ణయం సభ్య సమాజము ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఆ యొక్క కొడుకును చనిపోయినటువంటి బాధలో కూడా నా కొడుకు మరణం తర్వాత కూడా ఇతరులని బతికించాలనేటువంటి ఒక పెద్ద దృఢ సంకల్పంతో ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాధార్ అనేటువంటి సంస్థకు అవయవాల దానానికి ముందుకు వచ్చినట్టుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఆ తల్లిదండ్రులకు సమాజం నుండి అభినందనలు వెల్లువెత్తుతా ఉన్నటువంటి సంఘటన. అయితే ఈ కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడు ప్రస్తుతం వివిధ రకాల మనుషులకు ఎవరైతే అవయవాలతో బాధపడుతున్నారో ఆ అవయవాలు ఈ పిల్లవాడి యొక్క ఈ ప్రశాంత్ యొక్క అవయవాలను వారికి దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులకు ఒకసారి మన PM9 న్యూస్ నుండి హ్యాట్సాప్ తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇప్పటికైనా కూడా సభ్య సమాజం ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు మానవత్వ దృక్పథంతో వెంటనే 108కు ఫోన్ చేయడం కానీ, లేకుంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం కానీ, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ, ఖచ్చితంగా ఇలాంటిది చేస్తే అలాంటి పిల్లవాడు బతికేవాడేమో. మళ్ళా మానవత్వం ఎక్కడ పోయింది? కనీసం ఇప్పటికైనా కూడా కనువిప్పు, సమాజానికి కనువిప్పు కలగాలని చెప్పేసి మా PM9 న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. తర్వాత అంతేకాకుండా ఇలాంటి బ్రెయిన్ డెడ్ ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదని కోరుకున్నాం. ఒకవేళ జరిగిన పక్షంలో నలుగురికి మరలా జీవం పోయాలి అనేటువంటి ఉద్దేశంతో సమాజంలో ఉన్నటువంటి మనుషులు ముందుకు రావాలని పిలుపునిస్తూ మా PM9 న్యూస్ ద్వారా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి
PM9 న్యూస్.